వచ్చినప్పుడు బుడమేరు పొంగితే ఏదో నీళ్ళు వచ్చినాయి ఇటు బాగా మామూలుగా కాదు. మేము అక్కడ నుండి అవతల రోడ్లో ఉండేవాడిని. షాప్ మూసి ఉండే మా అమ్మాయిల ఇంటి కాడ ఉండేవాడిని. మీకు ఎట్లా మరి ఫుడ్ అయితే ఎట్లా? ఫుడ్ గిడ్డు ప్రభుత్వం సప్లై చేసింది కదా, మంచినీళ్ళ బాటిల్స్, పాల ప్యాకెట్లు సప్లై చేసింది కదా. అది మళ్ళీ వరద వస్తుంది అంటున్నారు. మరి వరద వస్తే ఏంటి పరిస్థితి? మళ్ళీ వరద వస్తే ఏం చేయాలి, అప్పుడు ఎలా ఉంటుందో మనకి చెప్పలేంగా. ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు అని పెట్టాము, మీ అన్ని తీసేస్తాం, నీటికి చేస్తున్నాం కాలువలు అని చెప్పని అన్నారు. మరి ఎంత మటుకు వచ్చిందో తెలీదు, మనం చూడలేదు కదా. వాళ్ళు చేసేది చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు కదా వాళ్ళు. ఈ తేవడం మొన్న రావడం బాగా మంచిది, మామూలుగా కాదు. అసలు ఊహించలే ఎవరు అంత ఇదిగా వస్తుందని అనుకోలేదు ఎవరు. అంతకుముందు వచ్చినాయి కానీ మోకాళ్ళ లోతులు వచ్చినాయి అంతే. గబగబా నేను అవతల బుడమేరు పక్కన ఉండేవాడిని. అది అంత రాదులే, అంత ఇదిగా రాదులే అని చెప్పేసి ఇంక నేను వచ్చేసినాక మా ఇల్లు కూడా మునిగింది అక్కడ. తర్వాత ఇక్కడికి వచ్చాము. పరిహారమే మనకి ఏం లేదు. అది ఎప్పుడైదో షాప్కి 25,000 ఇంటికి 25,000 అని వేసారు కానీ ఇంటికి వచ్చింది కానీ షాప్కి రాలా. బాగానే బ్రహ్మాండం చేశారండి చంద్రబాబు నాయుడు గారు, బాగా చేశారు. ఇంటింటికి డబ్బులు 25,000, పైన ఉన్నవాళ్ళు 10,000. అంటే మనకు రాలేదు, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. బ్రహ్మాండం చేశారు. తెగింది, తెగటం వల్ల అది మొత్తం పొంగింది. ఒక నైటే మొత్తం మునిపోయింది. మొత్తం అక్కడ దాకా వచ్చింది. అవన్నీ రావటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల బాగానే జరిగింది. అంత ముందులో వచ్చిన ఇంత సీటు రాలా, ఇంత రాలా, మామూలుగా వచ్చింది. ప్రళయం సృష్టించింది అంకంత లెక్కే. ఇప్పుడు లేదు, ఆపారని బ్రహ్మాండం చేశారుగా. ఇక రాదండి, రావడానికి అవకాశం లేకుండా చేశారు. అవకాశం అనేది లేనే లేదు, వాళ్ళు రాకుండా చేశారు సార్. రావడానికి అవకాశం లేదు, వస్తే మనం చేసేది ఏముందండి దానికి. అదంతా పైన ప్రభుత్వం వాళ్ళు అంతా చూసుకోవాలా. భయం ఉంది మీలో? భయం లేకుండా వర్షం పడుతుందంటే భయం వేస్తుండదు ఇక్కడ. అన్నింటిలో ముఖం అవడం లేదండి, పడుతూనే ఉంటుంది. వాన వస్తాం, మన వాన బాగా పట్టి ముసురు పట్టింది అన్నారు. మళ్ళీ ఏం తగ్గితే కట్టని అందరూ వాళ్ళు చదువుకునే ప్రొడ్యూషన్లో ఉండాలి. కాకపోతే తేగల బ్రహ్మాండంగా ఉంది. కట్ట కూడా బాగానే పోసారు, బాగా పోసారు కట్టని. ప్రభుత్వంలో బ్రహ్మాండం చేశారు, ఉన్నంతకాలం బాగానే చేశారు. ఆయన హావీలో బాగానే చేశారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అయితే బాగా అన్ని సప్లైలు చేశాడు, ఎవరు ఇబ్బందులు పడలేదు, డబ్బులు ఇచ్చారు. ఇల్లులు అందరికీ అన్నీ మునిగిపోయి సామాన్లు కూడా పోనాయి కానీ ఎవరికి ఫ్యాన్ అని లేదు. శుభ్రంగా భోజనాలు కానీ ఏమైనా సరే పాల ప్యాకెట్లు భోజనాలు అన్నీ కరెక్ట్గా వచ్చాయి. మళ్ళీ వరద వస్తే ఏంటమ్మ పరిస్థితి? మళ్ళీ వదలు వస్తుంది. ఎప్పుడో చచ్చిపోతామని ఇప్పుడు చచ్చిపోతామా ఏంటి? వచ్చింది సంగతి కదా. ఏనాడో వచ్చింది. చంద్రబాబు ఏం చేస్తాడు, నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు. గంగమ్మ వచ్చింది, నిజమే కాదా? మా ఇల్లు అందరి ఇల్లులు మునిగిపోయేవి. మరి ఇప్పుడు ఇస్తే సంగతి అంటే అది మనం భగవంతుడి నిర్ణయం. అది మనమేం చెప్తాం అంటే మాత్రం చచ్చిపోయేవాళ్ళమండి. 3 షేర్లు బిల్డింగ్లు ఎక్కాం, బాగా వచ్చినాయి, బాగా ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడు చూడలేదండి, అంతకుముందు వచ్చి బాగా ఇబ్బందులు పడ్డాం. తింటాకి పడ్డాం, ఉంటాకి పడ్డాం. చాలా బాగా పరిస్థితులు, చాలా ఆందోళనగా. అదేగా ఇప్పుడు మేము అనుకునేది, వరదలు వస్తున్నాయి అంటే పరిగెత్తుతున్నాం, వరదలు వస్తున్నాయి అంటే భయాలు పడుతున్నాయి. ఏం చేద్దాం? అదే అయ్యో 3 స్టేర్లు బిల్డింగ్లు, 4 స్టేర్లు బిల్డింగ్లు, ఎవరు తాళాలు తీసి కనీసం గ్రే సాంగ్ కూడా ఎక్కనేలా మమ్మల్ని. పరిగెత్తాం, ప్రాణాలు బిగబట్టు. ఎక్కడండి 2, 3 వేసారు. అవి ఎంతమందిని కాపాడతాయి? ఏం చేయాలనేది అది ప్రభుత్వం చూడాలి. మేమేం చేస్తాం? చెప్తున్నాం, పార్టీ వాళ్ళకి చెబుతున్నాం. అట్లాంటి అంత విపత్తు మళ్ళీ వచ్చింది అనుకోమ్మా, వచ్చిద్దానే అంటున్నారు. ఏంటి పరిస్థితి? వస్తే మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? అట్లాంటి వరద వచ్చినప్పుడు మమ్మల్ని కాపాడని కోరుకుంటారా? లేదా మమ్మల్ని మాకు జాగ్రత్త పెట్టాలి, మరి కాపాడాలని అడుగుతాం కదండి. అడగకుండా ఆపరేషన్ బుడమేరు అని చెప్పని చెబుతుంది ప్రభుత్వం. మరి ఇంతవరకు అది ప్రారంభించినటువంటిది ఏమీ లేదు. అక్కడ బాగు చేశారని వీళ్ళు చెప్తారు, ఇక్కడ బాగు చేశారని వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఆ టయానికి మామూలేనేమోనని ప్రాణాలు గుప్పిట్టో పెట్టుకొని బతుకుతున్నాం. అప్పుడు బాగానే నష్టం జరిగిందండి. వాళ్ళు ఇచ్చిన 25,000 ఏం మూలకండి? 25,000 అందినాయి, ఏ మాటకు ఆ మాట గవర్నమెంట్ ఇచ్చింది. వరదల్లో మీ ఇల్లు మునిగిపోయినాయి బాగా, మొత్తం అసలు ఏరియా మొత్తం మునిగింది. వాటర్ వచ్చేసింది పైనుంచి 8 అడుగుల దాకా వచ్చింది. ఇక్కడ మొత్తం పోయినాయి, సామాన్లు గీమాలు అన్ని మునిగిపోయినాయి సగం వరకు. డాబా పైన ఉన్నాం. వరద రావటం ఇప్పుడే ఫస్ట్ టైం. ఇటు అసలు ఊరు ఉంట్లా, నేను గుంటూరులో ఉండేవాళ్ళం, మారాం. ఇప్పుడు ఎవరు కాపాడారు మమ్మల్ని? వచ్చేవాళ్ళు, జనాలు వచ్చేవాళ్ళు, అంతా చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, వెళ్తాయి టిఫిన్లకు కానీ ఇచ్చేవాళ్ళు, టిఫిన్లకు కానీ. ఏమా వరద వస్తే ఏం చేస్తాం? భయం తప్పదు, వచ్చినా మనం ఏం చేయలేము కదా.
మళ్ళీ మళ్ళీ వరద వస్తే ఏంటి పరిస్థితి? మళ్ళీ అంటే చెప్తలేము, అది ఏమో ఎట్లా ఉంటుందో తెలియదు కదా మనకి. వస్తే మనం ఏం చేసేది ఉంది, దానికి పై పడుతుంది, చేయలేము, మనం ఏం చేయలేము. మీకు ఇట్లా కట్టలు కడతాను, గోడలు కడతాను అని చెబుతుంది కదా, ఇటు ఇంకేం కట్టలేదు ఇటు. ఏం కట్ల బుడమేరు దగ్గర ఎన్ని కట్టలు కడతాం, గోడలు కడతాం అని చెప్పి ఇంకేం ఈ సైడ్ మాత్రం మాకు ఇంప్రెషన్ ఏం రాలేదు. మీరేం కోరుకుంటారు ప్రభుత్వాన్ని చెప్తే? మళ్ళీ వరద వస్తే మా పరిస్థితి ఏంటనే దానికి ఏం చెబుతారు? వరద వస్తే మా ఆయనే చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేసేది ఏముంది, ఫస్ట్లో చేశాడు, బాగానే చేశాడు, నేనేమన్నట్లేదు. టైం అన్నం గిన్నం అన్ని ఏదైనా ఏర్పాటు బాగానే చేశాడు. ప్రకాశం బ్యారేజీకి నీళ్ళు వస్తున్నాయి, బాగా ఎక్కువ వస్తాయి, ఇటు వస్తాయి అని అంటున్నారు. వస్తే ఏం పరిస్థితి? ఏం పరిస్థితి అంటే ఇప్పుడు అదే, ఇప్పుడు మనం ఏం చెప్పలేము కదా దానికి, ఏ టైంలో వస్తుందో చెప్పలేము. పడుకునేటప్పుడు వస్తే చెప్పలేము కదా దానికి కూడా, ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు. వరద వచ్చింది, ఎలా ఉంది అప్పుడు పరిస్థితి? చాలా దారుణంగా ఉంది సార్. నేను పుట్టినాక ఫస్ట్ టైం అలా రావటం విజయవాడకి వరద. చాలా ఇబ్బంది పడ్డాం. అది ఎవరి తప్పో, ప్రభుత్వం తప్పో, మరి ఎవరి తప్పో మాకైతే తెలియదు. చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ప్రభుత్వం అయితే మాకు బాగా చేసింది. ఫుడ్కి లోటు లేదు, దేనికి లోటు లేదు. కొంచెం లోపల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ప్రతి ఒక్కరు సమస్తం కోల్పోయారు. కట్టుకున్న బట్టలు కూడా లేకుండా పోయినాయి, ఏది మిగలలేదు. నీళ్ళల్లో పడవల మీద, ట్యూబుల మీద వెళ్ళారు. అది అయితే నిజమే సార్. కొంతమంది అలా కూడా రాలేని పరిస్థితి, ఎక్కడికెక్కడ ఒకేలా వస్తున్నా కూడా ఫ్లోటింగ్, వాటర్ ఫ్లోటింగ్ వల్ల రాలేకపోయారు. అంతా చాలా మంది కొంతవరకు ఇంట్లోనే ఉన్నారు, కొంతవరకు కొంచెం ఒక 1 వీక్కి అట్లా మెల్లిగా ఫ్లోటింగ్ తగ్గినాక బయటికి రావడం అనేది జరిగింది. మళ్ళీ వరద వస్తుంది అనేటువంటి వచ్చినాయి సార్, రూమర్స్ అయితే వచ్చినాయి. దానికి ఎలా మీకు ఎలా అనిపిస్తుంది? అలా వస్తుందేమో అని అనిపిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? భయం వేస్తుంది సార్. ఎందుకంటే ఒకసారి ఫేస్ చేసాం, ఎప్పుడు లైఫ్లో ఫేస్ చెయ్యంది చేసాము. చాలా భయంగానే ఉంది, మళ్ళీ అది తలుచుకుంటేనే భయంగా ఉంది. అట్లా మరి ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు? అంటే అది గోడలు ఆపరేషన్ బుడమేరు అని పెట్టారు, గోడలు కడుతున్నాము, బుడమేరు కాలువ చుట్టూ నీళ్లు పొంగకుండా అని, అదైతే ఇంతవరకు చేయలేదు అంటున్నారు. అదే సార్, మళ్ళీ అలాంటి వరద రాకుండా అక్కడ ఏం చేస్తావు ఏదైతే మాకైతే తెలీదు. అలా రాకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. వచ్చిందండి, నీళ్ళు అంతా బాగా మునిగిపోయిందమ్మా మొత్తం ఇదంతా? మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. అదే మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఎట్లా మరి అప్పుడు మీరు ఏం చేశారు? ఇక్కడ తల్లాచుకున్నాక ఎక్కడికి వెళ్ళారు? మేము సచినోపురం వెళ్ళిపోయాం. అక్కడ మా అన్నయ్య వాళ్ళు ఉంటారని అక్కడికి వెళ్ళిపోయామండి. బాగా అంతా వెళ్ళిపోయినా వెంటనే చంద్రబాబు గారు చాలా బాగా చేశారు. అసలు అమ్మో, ఆయన ఉండబట్టి ఇంకా ఇలా ఉన్నాం చెప్పాలంటే. ఆస్తి అయితే నష్టం వచ్చింది కానీ జనాలు మటుకు బాగానే ఉన్నాం. అసలు అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఆయన ఇంకా రాదండి, ఆయన ఉన్నాడుగా. ఇంకా మాకు ఆ నమ్మకం ఉంది. మొన్న వచ్చి దడావుడు చేశారు కానీ మేము రాదని అనుకున్నాం. ఇంకా రాడు. 5 ఏళ్ళు వాళ్ళు వదిలేబట్టి వీళ్ళకి వచ్చింది కానీ తిప్పలు మాకు అసలు ఇంక రాదు. అంతా రామానాయుడు గారి పరిపాలన, చంద్రబాబు గారి పాలన, మాకు అసలు భయమే ఉండదు. వస్తుంది అనుకున్నాం కానీ ఎప్పుడూ రాలేదు కదా ఇక్కడ కొరతలో. మనకి కొత్త అని తెలియదు కదా, మేము మామూలుగా ఉన్నాము. ఉంటే శనివారం నైటు వచ్చినాయి అన్నారు, తెలియదు మాకు. తెల్లారి ఆదివారం పొద్దున పూట టైం మరి ఎంత అయిందో సుమారు 6, 7 ఫస్ట్ ఇటు నుంచి వచ్చింది. మేము ఈ నీళ్ళు చూడటానికని ఇటు వచ్చాం. ఇటు వచ్చి ఇటు వెళ్ళేసరికి మా ఇంట్లోకి వచ్చేసినాయి నీళ్ళు. అటు వచ్చిపోయి అమ్మటే 3 ఏపులు వచ్చేసినాయి అనుకోకుండా. బయటకు వెళ్ళలేదు అసలు ఏమీ లేదు. ఇంకా ఎంత లోతు నీళ్ళల్లో మా అబ్బాయిలు అక్కడ పైన తీసుకున్నారు ఇల్లు. ఇవన్నీ వదిలిపెట్టి ఇంక వెళ్ళిపోయాం అక్కడ పైకి. మా నష్టం నా 3-4 రోజులు ఉన్నాయి నీళ్ళు. మాది టైలరింగ్ షాప్గా మొత్తం మిషన్లన్నీ మునిగిపోయినాయి, నానిపోయినాయి. 4-5 మిషన్లు నీళ్ళల్లో 3 రోజులు. ఎన్ని రోజులు మీకు వరద ముంపు? ఎన్ని రోజులు? 4 రోజులు ఉంది. తర్వాత ఒక 5-6 రోజులు ఇబ్బంది పడ్డాం. మళ్ళీ వరద వస్తుందని రూమర్స్ వస్తున్నాయి కదా? అవును, మొన్న అంటున్నారు కానీ మరి అప్పుడు మొన్న బాగు చేసిన అని అంటున్నారు. బాగు చేశారు కదా, రాదు, బాగు అయిపోయిందిగా అని అనుకున్నాను. మొన్న బాగానే వచ్చింది వర్షం, అన్ని సార్లకు వచ్చినాయి. దేవుడి దేవాల మనకి రాలా. భయం ఉందమ్మా ఇప్పుడు కూడా మీలో? కొద్దిగా ఉంది. కాపాడితే ముందు జాగ్రత్త పడాలని ఇక ఉన్నాను. ముందు ఆ భయం ఎన్నాలో ఉంటుంది, అది మర్చిపోలేని భయం. వాళ్ళు ఎప్పుడు చూడలేదు. మేము ఇక్కడ ఉండబట్టి దాదాపు 25 సంవత్సరాల పైన అయింది. ఎప్పుడు వ్యర్థంగా అనుకోకుండా వచ్చింది కదా.